ఇప్పుడు మనం ఇచ్చిన నేను నిజంగా అధికారులకి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఎందుకంటే ఇంత యాక్యురేట్ డేటా ఫస్ట్ టైం రావడం అధ్యక్ష, యాక్యురేట్గా. అయితే నేనేమంటానంటే ఆర్ కార్డ్స్ ఏవైతే డౌట్ఫుల్ ఆర్ కార్డ్స్ ఉన్నాయో అవి 1100, 1200 తేలినాయి అధ్యక్ష. ఇందులో నాకు తెలిసి 700 మంది ఆల్రెడీ ఉద్యోగాలు చేసి రిటైర్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇంకా ఉద్యోగాలు చేస్తున్నారు అధ్యక్ష. కానీ ఉన్నటువంటి 475 మంది ఇంకా ఆర్ కార్డులు పట్టుకొని తిరుగుతున్నారు. నేనేమంటానంటే వాళ్ళు రెగ్యులైజ్ చేయడమే మంచిది, లేకపోతే ఒక 475 క్యాన్సిల్ చేస్తే మిగతా 600, 700 మందిని కూడా క్యాన్సిల్ చేయాలి అధ్యక్ష. రిటైర్ అయిపోయిన దగ్గర ఎక్కడికి మనం ఆ కాంపన్సేషన్ తీసుకోగలం అధ్యక్ష. కనుక దీన్ని రెగ్యులైజ్ చేయమని చెప్పి మంత్రి గారిని కోరుతున్నాను అధ్యక్ష. పరిగణన తీసుకుంటాం అధ్యక్ష. దీన్ని స్పెషల్ డ్రైవ్ ఒకటి పెట్టి తప్పకుండా విశాఖ ప్లాంట్ యొక్క సమస్యను తప్పకుండా పరిష్కరిస్తాం అధ్యక్ష. దక్షిణ అవర్ పూర్తి అయిందండి. ఇప్పుడు షార్ట్ నోటీస్కి వచ్చిందమ్మా లలిత గారు. ఒకటో ప్రశ్న కావనండి. బొబ్బల వీణ కోసం ముడి సరుకులు జాక్ ఫ్రూట్ కొరత ఉంది, అయితే కొరత అధిగమించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోబడుచున్నది. రెండో ప్రశ్నకు అధ్యక్ష, అవునండి, భవిష్యత్తులో జాక్ ఫ్రూట్ కొరత తగ్గించడానికి మరియు బొబ్బలి వీణ ఉత్పత్తి కొనసాగింపును నిర్ధారించడానికి ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ సహకారంతో మరియు నూతన మొక్కలు పెంపకం కార్యక్రమాన్ని చేపడుతున్నది. గుర్తించబడిన ఏజెన్సీ ప్రాంతాల్లో పనస చెట్టును పెంచేందుకు మద్దతు ఇవ్వడానికి మంచి ప్రణాళికాబద్ధమైన అడవి పెంపకం పునరుద్ధరణ కార్యక్రమాలు అభివృద్ధి చేపడుతుంది. ఇదే చేతి వృత్తుల వారి దీర్ఘకాలిక ముడి సరుకులకు సరఫరా భద్రత కల్పించడానికి కాకుండా భవిష్యత్ తరాలకు సాంప్రదాయ చేతి వృత్తులు సంరక్షించడం కూడా దోహదపడుతుంది. అంగారా గారు, బొబ్బుల ఎమ్మెల్యే గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు అధ్యక్ష. ఎందుకంటే బొబ్బిలి ప్రాంతానికి ఒక ఎమోషన్ అయినటువంటి బొబ్బిలిని ప్రపంచవ్యాప్తంగా ఒక గుర్తింపు తెచ్చినటువంటి బొబ్బిలి వేన గురించి మాట్లాడడానికి తమరు అవకాశం కల్పించి ఈ క్వశ్చన్ అలౌ చేసినందుకు తమరికి సెక్రటరీ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా బొబ్బిలంటే పౌరుషం, శౌర్యం, త్యాగం, వీరత్వమే కాదు అధ్యక్ష. బొబ్బిలంటే రుక్మిణి సత్యభామ సమేత బొబ్బిలి వేణుగోపాల స్వామి, గొల్లపల్లి దాడితల్లి అమ్మవారు, పాత బొబ్బిలి సరేపోలమ్మ తల్లి, నేతన్నల చీరలతో పాటు బొబ్బిలి వేన అనేది బొబ్బిలి ప్రాంతానికి మణిముకుటాల్లో ఒకటి అధ్యక్ష. వేన తయారు చేసే వారి యొక్క సమస్యల గురించి ప్రస్తావించే ముందు వేన తాలూకు చరిత్ర కూడా స్వల్పంగా తమరు అనుమతితోనే వేన తాలూకు చరిత్ర గురించి కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. విజయనగరం సంస్థానంలో విజయనగరం కోటలో అసిస్టెంట్ కార్పెంటర్గా పనిచేసినటువంటి ముసినాడ చెన్నై గారు ముందుగా నూజివీడు వెళ్ళి ఈ కళని నేర్చుకోవడం జరిగింది అధ్యక్ష. తర్వాత వారు విజయనగరం వచ్చాక బంధుత్వ రీత్యా, పరిచయ రీత్యా బొబ్బిలి సంస్థానం యొక్క హెడ్ కార్పెంటర్ ఆ రోజుల్లో రాయల వీరభద్రుడు గారికి ఈ కళని నేర్పించడం జరిగింది అధ్యక్ష. కళ నేర్చుకున్నాక పూర్వం స్వార్థాలు ఉండేవి కాదు అధ్యక్ష. డబ్బులు సంపాదిద్దామని కానీ ఈ స్వార్థాలు ఉండేవి కావు. ఒక కళ నేర్పించాలి, ఆ కళ ద్వారా మన ప్రాంతానికి, మన రాజావారికి ఒక మంచి పేరు తేవాలన్నటువంటి స్వచ్ఛమైనటువంటి మనసుతో సంకల్పం ఉండేది అధ్యక్ష. అప్పుడు మా ముత్తాత గారు అయినటువంటి బొబ్బిలి సంస్థానం యొక్క 11వ రాజాగారు అయినటువంటి మహారాజా శ్వేతాచలపతి రంగారావు గారికి వారు విన్నవించుకోవడం జరిగింది. రాయల వీరభద్రుడు గారు ఇలాగా ఈ వృత్తిని, ఈ వేన తయారీ నేర్చుకున్నాను ప్రభు, తమరు అవకాశం ఇస్తే ఈ వేనలు తయారు చేసి ప్రాంతంలో పెద్ద వేనలు అంటే ఇప్పుడు ఈ గిఫ్ట్ వేనలు ఇస్తున్నారు అధ్యక్ష. పూర్వం పెద్ద వేనలు తయారు చేసి ప్రపంచవ్యాప్తంగా మనం బొబ్బిలికి గుర్తింపు తెచ్చే విధంగా చేద్దామని ఒక సంకల్పంతో వారు ఇద్దరు అన్నదమ్ములకి, రాయల వీరభద్రుడు గారు సర్వసిద్ధి అప్పలస్వామి గారికి, సర్వసిద్ధి సాంబన్న గారికి ఆ వృత్తి నేర్పించడం జరిగింది అధ్యక్ష. అలాగా వేన్ అనేది ప్రాచుర్యంలోకి వచ్చి అలాగా మా 11వ రాజా గారి దగ్గర నుంచి ప్రతి తరంలోనే బొబ్బిల్ని పరిపాలించినటువంటి సంస్థానాధీశులు దాన్ని తయారీని ప్రోత్సహిస్తూ వచ్చి వారందరూ కూడా ఇళ్లలోనే తయారు చేసుకునేవారు అధ్యక్ష. తర్వాత ఏఎంసీ గోడౌన్లోనే ఒకసారి అదే ప్రభుత్వం ఒకసారి అక్కడ వేనల తయారీకి అనుమతిస్తే నాన్నగారు దెబ్బలాడి అక్కడ చేయడం ఏంటి, కోటలోనే చేయండి అని పాత కోటలోనే ఒక రూము మా నాన్నగారు ఇచ్చి
వారిని ఇంచుమించు 3-4 సంవత్సరాలు అక్కడ ప్రోత్సహించడం జరిగింది అధ్యక్ష. తర్వాత 1994లో ఎన్నికల ముందు సనవసిద్ధి రమణ మేషారని మాకు గొల్లపల్లి వారు మేషారు అందరినీ పూలప్ చేసి షేర్ క్యాపిటల్ ఇచ్చి ఆ వేనని ఒక ల్యాండ్ షేర్ క్యాపిటల్ కాంట్రిబ్యూట్ చేసి ఒక ల్యాండ్ని సమకూరిస్తే అప్పుడు ఉన్నటువంటి మా మాజీ మంత్రివర్యులు బొబ్బిలి నియోజకవర్గ శాసనసభ్యులు మంత్రివర్యులు పెద్దని జగన్మోహన్ రావు గారు ఇప్పుడు ఉన్నటువంటి ఈ వేనల కేంద్రాన్ని మంజూరు చేయడం జరిగింది అధ్యక్ష. అయితే ముఖ్యంగా మొన్న అయోధ్య రామాలయ ప్రతిష్ఠ అయిన వెంటనే ఒక ఫుల్ సైజ్ వేన బొబ్బిలికి గుర్తింపు తెచ్చింది. బొబ్బిలికి ఒక చిహ్నంగా ఉన్నటువంటి బొబ్బిలి వేనని రాముల వారికి సమర్పిద్దామన్న ఉద్దేశంతో ఆ వేనల కేంద్రంకి వెళ్ళి వారందరితోని మాట్లాడడం జరిగింది అధ్యక్ష. జరిగినప్పుడు కొన్ని ముఖ్యమైనటువంటి సమస్య ఏమిటంటే వేనని పూర్వం నుంచి కూడాను పనసకర్ర జాక్ ఫ్రూట్ ట్రీ తాలూకు పనసకర్రతోని తయారు చేసే పరిస్థితి అధ్యక్ష. పూర్వం మీకు తెలుసు అడవులు నశించుకుపోయాయి, చెట్లు నశించుకుపోయాయి, నేచర్ని మన చేతులారా మనం డిస్ట్రాయ్ చేస్తున్నాం. పనసకర్ర అనేది వేన తాలూకు ఫినిష్కి, లైట్ వెయిట్కి, వేన తాలూకా అందంకి చాలా దోహదపడుతుంది అధ్యక్ష. ఆ ముడి సరుకు లేకపోవడం వలన చాలా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష. ఇంకొక ముఖ్యమైనటువంటి సమస్య అంటే 10 సంవత్సరాల క్రితం ఇచ్చినటువంటి మెషినరీ ఏదైతే పెద్ద మెషినరీ అయిపోయిందో టూల్స్ కూడా పాతవైపోయాయి అధ్యక్ష. మనం కొత్త మెషినరీ లేటెస్ట్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీతో మెషినరీ టూల్స్ కూడా మన ప్రభుత్వం తరపున ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష. ముఖ్యంగా మంత్రి గారు ఏం చెప్పారంటే మనం ప్లాంటేషన్ ఎంకరేజ్ చేసి మనం ఈ ముడిసరుకు కళాకారులకు ఇద్దామని చెప్పారు అధ్యక్ష. చాలా మంచి ఆలోచన. కానీ ఒక పనసకర్ర, ఒక పనస చెట్టు వేన తయారీకి అనుగుణంగా తయారవ్వాలంటే సుమారు 20 నుంచి 25 సంవత్సరాల వరకు టైం పడుతుంది అధ్యక్ష. కాబట్టి తమరి ద్వారా మంత్రి గారికి నేనేం చెప్తున్నాను, నా సూచన అవనివ్వండి, రిక్వెస్ట్ అవనివ్వండి, మా వేన కళాకారుల తరపుని మనం పనసకర్ర కొనగలిగితే పనసకర్ర కొని ప్రొక్యూర్ చేసి ముదరకర్ర, ఎందుకంటే కేరళలో అవనివ్వండి, తమిళనాడులో అవనివ్వండి ముదర చెట్లు పనసకర్ర దొరుకుద్ది, ఈజీలీ అవైలబుల్ ఉంటుంది ఒరిస్సాలోని. పనసకర్ర కొని మనం మన కళాకారులకి వేన తయారీ కేంద్రానికి మనం సప్లై చేయగలిగితే అది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే గొల్లపల్లి గ్రామంలోనే, అదేవిధంగా బాడంగ మండలం వాడాడ గ్రామంలో కూడా మరి వేన తయారీదారులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈ లేపాక్షికి సప్లై చేసి మరి దాన్ని బతుకుతున్నారు అధ్యక్ష. కాబట్టి మనం దాన్ని ఆ పనసకర్ర కొని ఉన్నటువంటి పనసకర్ర కొని వారికి చేతుర్తి పని వారికి ఇచ్చి అదేవిధంగా లేటెస్ట్ మెషినరీ టూల్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. అదేవిధంగా బొబ్బిలు ఎవరు వచ్చినా తెలుసుకొని గూగుల్లోనో చూసి ఎక్కడో చదువుకొని వేనల కేంద్రంకి వెళ్తున్నారు అధ్యక్ష. ఒక స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ షోరూమ్ మనం బొబ్బిల్లోనే రోడ్ పాయింట్లోని ప్రచారం చేసి మనం ఏర్పాటు చేయగలిగితే అనేకమైన సైట్లు ఉన్నాయి. తప్పకుండా ప్రభుత్వం చొరవ తీసుకొని ఏర్పాటు చేయగలిగితే వారికి అన్ని విధాలుగా మనం సాయం చేసిన వాళ్ళు అవుతాం అధ్యక్ష. ప్రపంచవ్యాప్తంగా పేరు తెచ్చినటువంటి మన బొబ్బిలి వేనని మరింత అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుందని తమ ద్వారా తెలియజేసుకుంటూ మరోసారి తమరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, బొబ్బిలి వేన అనేది ఎంత గొప్ప కళ గురించి నా పూర్వీకులు అందించిన సహాయ సహకారాలతో ఇప్పటి వరకు తీసుకొచ్చి ఇవాళ ఈ ప్రజాస్వామ్యంలో నన్ను ఎమ్మెల్యేగా ఎన్నుకున్న నా బొబ్బిలి నియోజకవర్గ ప్రజలకి నిజంగా బొబ్బిలికి వేనకి పూర్వం నా పూర్వీకులు ఇచ్చిన ప్రోత్సాహం కన్నా ఎక్కువ ప్రోత్సాహం మనం ఇవ్వగలిగితే ప్రభుత్వ పరంగా నిజంగా నా జన్మ ధన్యం అవుద్దని తమరికి తెలియజేసుకుంటూ మీ దగ్గర సెలవు తీసుకుంటాను. విజయనగరం ఇప్పుడు బొబ్బిలి వీణ ఎలాగైతే ప్రోత్సహిస్తారో అలాగే వాళ్ళకి బొబ్బిలి వీణ చేయటానికి జాక్ ఫ్రూట్ ట్రీస్ అనేది ముఖ్యంగా అవసరం. అయితే ఇది ఏ విధంగా మనం పెంచగలం అనేది ఫ్యూచర్ కోసం మనం చూసుకోవాలి. అలాగే చూస్తుంటే బొబ్బిలి చీరలు అనేవి ఎలాగైతే మీరు మంగళగిరి చీరల్ని ప్రమోట్ చేస్తున్నారో అదేవిధంగా బొబ్బిలి చీరలు కూడా మీరు ప్రమోట్ చేస్తారని కోరుకుంటా ఉన్నాను. అలాగే విజయనగరం జిల్లాలో చూస్తుంటే మనకి పురాతనమైన మ్యూజిక్ కాలేజ్ 1919లో మహారాజా విజయరామ్ గజపతిరాజు గారు మొదలుపెట్టారు. అయితే మనం 2019లో బేబీ నాయన్ గారు బ్రదర్ ఉన్నప్పుడు మనం నా తండ్రి యూనియన్ మినిస్టర్గా ఉన్నప్పుడు మనం 100 years అనేది మనం అక్కడ సెలబ్రేట్ చేయటం జరిగింది. మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఆ మ్యూజిక్ కాలేజ్ కోసం 1 crore రిపేర్స్ కోసం అలాగే సెలబ్రేషన్ కూడా సహకారం ఇచ్చారు.
అయితే అక్కడ ఫస్ట్ మ్యూజిక్ కాలేజ్ ప్రిన్సిపల్ అనేది ఆదిభట్ల నారాయణ దాస్ గారు, హరికథ పితామహుడు అనేది మనం గర్వంగా చెప్పుకోవచ్చు. అయితే ఇటువంటి కళలన్నీ కూడా మనం ప్రోత్సహిస్తూ ఉండాలి. దానికి ఒక బడ్జెట్ ప్రత్యేకంగా కేటాయించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు. మినిస్టర్ గారు 1 మినిట్ మాట్లాడే ముందు ఒక కూర్చోము. ఇది పనస చెట్టు అన్నది ముఖ్యంగా ఉండాలమ్మా ఈ వీణ తయారీకి. అంటే మా ప్రాంతంగా తెలుసు. అయితే ఇప్పుడు పనస చెట్లు దొరకట్లేదు, కానీ ఫేమస్ అది. పనస చెట్లు ఫారెస్ట్లో కానీ రైతులు కానీ ప్రోత్సహించాలంటే ఫారెస్ట్ డిపార్ట్మెంటు మీరు కలిసి చేస్తే తప్పించి అవ్వదు. అంచేత దానికి ఏం ప్లాన్ చేయాలి, మళ్ళీ పనస చెట్లను ఎట్లా పెంచాలి, మళ్ళీ ఆ వేన తయారీ ప్రాంత కర్మాగారాన్ని ఎట్లా ఆదుకోవాలో అసలు ఆలోచన చేయాలి. అన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు. ధన్యవాదాలు అధ్యక్ష. మరి సభ్యులు రంగారావు గారు నిజంగానే వీణ చరిత్ర కూడా చెప్పారు. చాలా సంతోషం, అందరు సభ్యులు కూడా తెలుసుకున్నారు. మరి సభ్యులు కోరుకున్నట్లుగానే నిజంగానే మరి పనస చెట్టు ఆ వస్తువుని తయారు చేయడానికి 30 సంవత్సరాలు చెట్టు అవుతానే కట్ అవుతానే ఆ వుడ్ అయితేనే పనికొస్తుంది అధ్యక్ష. అది కూడా మేము పరిశీలించాము. మరి అడవి శాఖను ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్తో వారి సౌజన్యంతో మేము డిస్కషన్ కూడా చేశాము అధ్యక్ష. అదేవిధంగా కళాకారులకు కావాల్సిన చెట్టును పెంచుటకు యాక్షన్ ప్లాన్ కూడా తయారు చేశాము అధ్యక్ష. వారితో డిస్కస్ చేశాము. ఆల్రెడీ ఆ డిస్కషన్ కూడా జరుగుతూ ఉంది అధ్యక్ష. మరి అంతేకాకుండా ముఖ్యమంత్రి గారు మరి సభ్యులు అడిగినట్లుగా బొబ్బలి చీరల గురించి అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా అన్ని మన ఆంధ్రప్రదేశ్లో ఏవైతే చేనేత వస్త్రాలు మరి అన్నిటికి కూడా ప్రాధాన్యత కల్పిస్తూ దానికి కూడా ఓపీ కింద కూడా ప్రమోట్ చేస్తున్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అదేవిధంగా టూల్స్ అడిగారు అధ్యక్ష. ఖచ్చితంగా టూల్స్ కూడా మేము ఏర్పాటు చేస్తాం. ఆల్రెడీ వర్క్షాప్స్ కూడా మేము పెట్టాము. వర్క్షాప్స్లో కూడా ట్రైనింగ్ కూడా ఇస్తున్నాము. అదే కాకుండా మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కొత్త డిజైన్స్ కూడా ఇవ్వటానికి, కొత్త డిజైన్స్కి ట్రైనింగ్ కూడా ఇస్తున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి మన మేడం గారు మ్యూజిక్ కాలేజ్ గురించి అడిగారు. ఖచ్చితంగా దాన్ని కూడా పరిశీలించి దాన్ని కూడా పరిగణలోకి తీసుకుంటాం అధ్యక్ష. అంతేకాకుండా మరి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మరి ప్రధానమంత్రి గారు కూడా ఆర్టిజన్స్కి ప్రాధాన్యత ఇవ్వమని కూడా చెప్పారు. గత ప్రభుత్వంలో కూడా 10 కోట్ల రూపాయలు హ్యాండీక్రాఫ్ట్స్ కోసం శాంక్షన్ చేశారు. అది తిరుపతిలో అది ఆగిపోయింది. మళ్ళీ మేము పరిశీలించి దాన్ని కూడా మొదలు పెడుతున్నామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం అధ్యక్ష. అంతేకాకుండా మీరు చెప్పినట్లుగా ఖచ్చితంగా డిపార్ట్మెంట్తో మరొకసారి కూడా రివ్యూ చేసుకొని ఖచ్చితంగా మరి సోదరులు ఇంకో విషయం కూడా అడిగారు అధ్యక్ష. ఇతర రాష్ట్రాల నుంచి పనస చెక్క వుడ్డును తీసుకొచ్చి ప్రస్తుతానికి కళాకారులకు అందజేయమన్నారు. ఖచ్చితంగా అందజేస్తామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మరి ఇక్కడున్న సభ్యులందరికీ కూడా అనేక హస్తకళాకారులు సారు హ్యాండీక్రాఫ్ట్స్ని ప్రోత్సహిస్తున్నారు అధ్యక్ష. మరి నిన్నటి రోజు మన ముఖ్యమంత్రి గారును మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ట్యాబ్ ఇచ్చారు. మేము కూడా ఈ బనానా ఫైబర్స్తో ఈ బ్యాగ్ అందరికీ అందజేస్తున్నాం అధ్యక్ష. ఎందుకంటే అందరూ ఆర్టిజన్స్ హ్యాండీక్రాఫ్ట్స్ అందరూ ప్రోత్సహించవలసిందిగా కోరుకుంటూ సార్ ఎం సెక్షన్లో అన్నీ చేర్చాం సార్. 200 ml సార్. మేడం సార్ రాలేదని ఎవరన్నా ఎమ్మెల్యేలు సార్ నిన్న నేను అనౌన్స్ చేశాను ఈ సభలో. చేశాం సార్. ఎం సెక్షన్లో పైన పెట్టాం. సెక్షన్లో ఉన్నాయి తీసుకోమని అనౌన్స్ చేశాను. అవును సార్. అనౌన్స్ చేసిన తర్వాత కూడా రాలేదని మీరు కామెంట్ చేయడం మంచిది కాదు. ఓకే మా చెప్పమ్మా. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే సార్. ఖచ్చితంగా అందరూ సభ్యులందరికీ ఉన్నాయి పైన సెక్షన్లో ఉన్నాయి, వెళ్ళండి. ఎందుకు రాలేదండి చూడమ్మా, చెక్ చేయండి అమ్మా, చెక్ చేయండి ఒకసారి. అధ్యక్ష మీరే నిన్న అనౌన్స్ చేశారు అధ్యక్ష. పైన ఎం సెక్షన్లో పెట్టాం. ఇక్కడికి తెప్పిమంటే తెప్పిస్తాం అధ్యక్ష. లేదు చూడండి. ఇదిగో అధ్యక్ష. సరే చెక్ చేద్దామండి. సరే అధ్యక్ష. ఆల్రెడీ మా వచ్చే నాకు తెలుసు, ఎందుకు ఇవ్వలేదు. ఓకే థ్యాంక్ యూ అమ్మా. సరే సార్. అధ్యక్ష సప్లై చేసి అందరూ ఆర్టిజన్స్ అందరూ ప్రోత్సహించాలి. ప్రతి ఒక్కరూ దీన్ని వాడుకోవాల్సిందిగా కోరుకుంటూ థ్యాంక్ యూ అధ్యక్ష. బొబ్బులి చీరలో ప్రమోట్ చేయాలి మీరు. ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ఆల్రెడీ
ఆంధ్రప్రదేశ్లో చేనేతలందరినీ ప్రోత్సహిస్తాం అధ్యక్ష. ఖచ్చితంగా ఆల్రెడీ సోదరు చెప్పినట్లు లేపాక్షి షోరూమ్స్ కూడా మరికొన్ని కూడా ఎక్స్పాన్షన్ చేస్తున్నాము. అదేవిధంగా లేపాక్షి షాప్స్ కూడా రెన్యువేషన్ కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఓకే థ్యాంక్ యూ. గౌరవ మంత్రివర్యుల్ని మరి బొబ్బిలికి ఆహ్వానిస్తున్నానమ్మా. తమరు మీరు వస్తే ఆ వేళ ఆ కళ ఎంత గొప్ప కళా నైపుణ్యం కలిగినటువంటి కళాకారులు గొల్లపిల్లో కానీ వాడాడులో ఉన్నారో మీకు తెలిసి తప్పకుండా మీకు కొత్త ఐడియాస్ వచ్చి వాళ్ళని ప్రోత్సహించి మరి మన రాష్ట్రం యొక్క పేరు మరింత ప్రపంచవ్యాప్తంగా ఇవ్వడం చేయగలుగుతామని తమ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను అధ్యక్ష. ఖచ్చితంగా చాలా సంతోషం అధ్యక్ష. ఇన్వైట్ చేసినందుకు మాకు కూడా ఒక మంచి ప్రాంతానికి ఖచ్చితంగా వెళ్ళి మేము ఏ విధంగా అయితే సహాయపడగలమో, ఏ విధంగా అయితే అభివృద్ధి చేయగలమో ఖచ్చితంగా చేస్తాం అధ్యక్ష. ఓకే అండి. రూల్ నెంబర్ 74